ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోవింద. ఎస్, మళ్ళీ టైం వచ్చేసింది. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీముఖి అండ్ వీఆర్ హెడ్డింగ్ టు ద ఎయిర్పోర్ట్ అండ్ మనం వెళ్తున్నాము తిరుపతికి. Hi guys, please subscribe to RJ Chetu. ఓకే, ఈ ట్రిప్ ఆఫ్ కోర్స్ నేను, చైతు, అవినాష్, నవీన్ యాజ్ యూజువల్ ఆయన ఉండాల్సిందే. అండ్ ఈ ట్రిప్ ఎందుకు స్పెషల్ అని అంటే, ఈ ట్రిప్లో తిరుపతికి చాలా సంవత్సరాల తర్వాత నాతో మా నాన్నగారు వస్తున్నారు, డాడీ. సో ఎస్, డాడీతో పాటు వెళ్ళబోతున్నాను. మమ్మీని ఒకసారి తీసుకెళ్ళా, తమ్ముడిని 2 సార్లు తీసుకెళ్ళా. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డాడీతో తిరుపతికి వెళ్ళిన అసలు మెమరీయే లేదు. సో ఎస్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ స్పెషల్. అండ్ డాడీ డైరెక్ట్ సూరి నిజామాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు మేము అవినాష్ వాళ్ళ ఇంట్లో ఒకసారి హాల్ట్ అయ్యి అక్కడ నుంచి వాళ్ళ కార్లోకి షిఫ్ట్ అయ్యి వెళ్ళబోతున్నాం అనమాట. అది ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా, చలో తిరుపతి. బోల్డ్ అన్ని బ్లాగ్స్ రాబోతున్నాయి నా ఛానల్ నుంచి, చేతు నుంచి, అవినాష్ నుంచి బ్లాగ్స్, షార్ట్స్. అండ్ ఈసారి శ్రీవారి మెట్లు ఎక్కబోతున్నాం మేము. అలిపిరి మెట్లు 2 సార్లు ఎక్కాను, బట్ ఫర్ చేంజ్ ఈసారి శ్రీవారి మెట్ల ద్వారా తిరుమల కొండెక్కి దర్శనం రేపు ఉంది. సో లెట్స్ సీ, అంత బాగా జరుగుతుంది. ఆయన పిలిచాడు అనేసి అంటే అంత సాఫీగా సాగుతుందని. సో విల్ సీ యూ ఇన్ ద ఎయిర్పోర్ట్. సారీ, విల్ సీ యూ అట్ అవినాష్. ఆడి పేరు తలుచుకుంటేనే నవ్వు. ఇగో సూట్ కేసెస్ తో సిద్ధంగా ఉన్నాము. మా అమ్మాయి ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా గోవిందా. ఈ సరే దింపు, నీది అయిపోయింది కదా, దింపు. నేను యాజ్ ఇట్ ఈజ్ అనుకున్నట్టు కుంకుమ పెట్టుకుంటామని అనుకున్నా, పెట్టుకున్నావు. కరుంగలి మాల వేసుకుంటామని అనుకున్నాను, వేసుకున్నావు. సో నా హ్యాండ్ బ్యాగ్ వేసుకో. ఈరోజు ట్రిప్లో నువ్వు ఇట్లానే ఉండాలి, ఓకే? ఉంటా. కానీ ఈ ఇయర్ లో అంటే ఫస్ట్ టైం మెట్ల ద్వారా రావడం, శ్రీవారి మెట్లు. ఓ మై గాడ్, ఇంకొక వైట్. ఓం నమో వెంకటేశాయ. మీ డాడీని కలవడానికి వెళ్తున్నావా? ఫర్ ద ఫస్ట్ టైం మా డాడీతో పాటు వెళ్ళబోతున్నాం అనమాట. సో మా డాడీ ఎయిర్పోర్ట్ లో కలుసుకుంటాడు. సో యా, అప్పుడు మిగతా చెప్తాం. సీ యూ ఎట్ ద ఎయిర్పోర్ట్. వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హాయ్ ఆల్రెడీ చెప్పాము, బయలుదేరిపోయాం. మళ్ళీ ఎందుకు అన్నిసార్లు శ్రీముఖి హాయ్ ఆల్రెడీ చెప్పాము. ఎందుకు హాయ్? దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు కొంచెం ప్రశాంత్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. బై ద వే, దిస్ ఇస్ ఓన్లీ దిస్ వే, నాట్ బై ద వే. పరివారం గత కొన్ని రోజుల నుంచి అద్భుతమైన రేటింగ్స్ కూడా వస్తున్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళి ఇంకా 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 మరిన్ని సంవత్సరాలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. 7.7 వచ్చింది మొన్న. సచ్ అ రికార్డ్ బ్రేకింగ్. కాదు, నువ్వు ఎందుకంత తెల్లగా కర్రగా ఉంటుంది? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఎలా ఉంటే అలా కనిపిస్తాం అవినాష్. లెట్స్ గో టు ద ఎయిర్పోర్ట్. మా నాన్నగారిని కలుసుకుంటాను నేను అక్కడ. ఓకే బాయ్. 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఎంటర్ ది డ్రాగన్. డాడీ వచ్చేసాడు. ఎన్ని సంవత్సరాల క్రితం? మనం 88-20కి వెళ్ళామంటే 88-30 వచ్చేసింది కాబట్టి 10 years అయ్యింది. సో నాన్నగారితో పాటు ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళబోతున్నాం. ఆర్ యూ ఎక్సైటెడ్ డాడీ? అదే 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 ఊహ తెలిసి ఇండస్ట్రీకి వచ్చి ఊహ తెలిసిన తర్వాత. ఓకే, సో వీఆర్ ఇన్ ద ఎయిర్పోర్ట్. చైతన్య బ్యాగ్ ఆపేశారు. ఏం తెచ్చాడు? ఈయన బ్యాగ్ వచ్చేసి మా నాన్నగారు అండ్ అవినాష్ గారు అక్కడ ఇద్దరు ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, సో బగ్గి ఎక్కేసి అర్జెంటుగా ఆకలిస్తుంది. మళ్ళీ ఆగండి మెట్లు ఎక్కబోతున్నాం కాబట్టి అక్కడ ఎక్కడానికి ఎనర్జీ ఉండాలంటే ఇప్పుడే కొంచెం ఏదో ఒకటి తినాలి. సో మినర్వాకి వెళ్ళబోతున్నాం మేము. అక్కడికి వెళ్ళి ఎన్ని రకాల ఆర్డర్ పెట్టి ఎంత తింటామో చూపిస్తాము. వి విల్ సీ యూ ఇన్ మినర్వా. అంతే కదా? అంతేగా. ఎందుకు కూర్చుంటావు? గైస్, నేను ఈరోజు ఎయిర్పోర్ట్ టూర్ చేస్తున్నాను.
దేర్ యు గో, మినర్వాకి వచ్చేసాము. అండ్ దీస్ ఆర్ ద పీపుల్. డాడీ ఇక్కడ సైడ్ కదా, అటు సైడ్ వెళ్దాం. హాయ్. పూరి 3 ప్లేట్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ. మళ్ళీ చెప్పు. 4 ప్లేట్లు పూరి, 3 ప్లేట్ సాంబార్ ఇడ్లీ. ఎవడు అడిగిండు సాంబార్ ఇడ్లీ? కాదు, నాకు నార్మల్ ఇడ్లీ కావాలి. నార్మల్ ఇడ్లీ ఒక నిమిషం ఉండు. నీ అవ్వ, అన్ని ఎక్స్ట్రా పనులే. నిజంగా లేవా? లేదు లంచ్ టైం కదా, లెమన్ రైస్ అట్లాంటివి ఇస్తాను. సెపరేట్ ఇడ్లీ సెపరేట్, సాంబార్ సెపరేట్. నాకు దోశ కూడా కావాలి. షిమ్కి ఇప్పుడు లంచ్ టైం ఇక్కడ దొరకట్లేదు. ఇప్పుడు నేను నవీన రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఇస్తున్నాడు, అర్థమైందా? బ్రో దోశ ఉంటుందా? దోశ చట్నీలు అయిపోయినా చట్నీలు అయిపోయినాయట. మన ముందే ఇంటికాడికి చట్నీలు తెచ్చుకుంటే దొరికేటి. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసింది వేడి వేడి ఇడ్లీ, వేడి వేడి పూరి, అందరం ఫుల్. వావ్, కింద కాలుతుంది. ఆలు కర్రీ లేదా? ఇంకొక ఆలు కర్రీ. థ్యాంక్ యూ. తిను అవినాష్. 3 ప్లేట్ అండి ప్లేట్ కూడా వస్తుందా? మీరు తినండి. అవును అట్లా. A few minutes later. వీడియో ఆన్ చేసి అప్డేట్ ఇద్దామనంటే వాడు ఒడే కనిపిస్తున్నాడు. ఫ్లైట్ ఎక్కేసాం ఫ్రెండ్స్. ఒక పక్క ఈయన, ఒక పక్క అదిగో డాడీ, అగో వాడు చూడ ఆడక వెళ్తున్నాం. డాడీ వచ్చేసాం. మళ్ళీ వచ్చేసాడు మా నరేష్ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. నరేష్ హాయ్, హౌ ఆర్ యు? బుగ్గలు పెంచావు. అండ్ ఇదిగోండి డాడీ ఫస్ట్ టైం. డాడీ ప్రతిసారి మమ్మల్ని నరేష్ దగ్గరుండి అన్ని తీసుకొని వెళ్ళి తిప్పుతాడు. మా నాన్నగారు మా బ్రదర్ అనుకుంటారు. అండ్ ఆంటీ, అవినాష్ ఆంటీ, చెప్పు పెద్దక్క. మా డాడీ, అదిగో మా నవీన, అండ్ వెనుక బూచి. ఓకే, సో శ్రీవారి మెట్ల సైడ్ వెళ్ళిపోతున్నాము. ఓం నమో వెంకటేశాయ గోవింద. ఇంతకీ ఎంత దూరం శ్రీవారి మెట్లు ఇక్కడ నుంచి? 40. అలిపిరి 30. ఓహో, శ్రీవారి మెట్ల దూరం. గోవిందా గోవిందా. ఓకే, సో 40 కిలోమీటర్స్. మళ్ళీ మీరు అక్కడ నుంచి కొండలు ఎక్కుతారు? 1.5 hours వచ్చేస్తుంది. అవునా? శ్రీవారికి ఒక విషయం చెప్తున్నాను. శ్రీవారి మెట్ల ద్వారా మనం వెళ్తున్నాము. నేనైతే ఫాస్ట్ వెళ్ళిపోతాను. మీరు ఆగి అబ్బా అవినాష్ కొంచెం బాగా కొంచెం రెస్ట్ తీసుకుందాం అంటే మాత్రం ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు సార్? 2 సార్లు అలిపిరి మెట్లు ఎక్కాను. కట్ చేస్తే అక్కడ మళ్ళీ మెట్ల మీద షాట్ తీస్తాను. 2 సార్లు అలిపిరి మెట్లు ఎక్కాను, 2 సార్లు గిరి ప్రదక్షిణ, మెట్లు ఎక్కావా? 2 సార్లు గిరి ప్రదక్షిణ చేశాను. శ్రీవారి మెట్లు ఎక్కావా నువ్వు? ఇప్పుడు ఎక్కుతానండి. వావ్, చూడదు ఎంత బాగుంది. టాపిక్ డైవర్ట్ చెప్పు గైస్. ఈ వీడియోనే సాక్ష్యం, ఓకేనా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను జస్ట్ అవినాష్ ని చూడడానికి అవినాష్ ఎక్కేటప్పుడు ఆయన ఫీలింగ్స్ ఏంటి, కష్టాలు చూడడానికి. వీళ్ళు ఫస్ట్ వాళ్ళకి భయం వేస్తుంది. మనం ముందు వెళ్ళిపోతాం కదా మెట్లకి, వీళ్ళు వెనకండి మనం రెండు అని కిందకి పైకి పిలవాలి. మనం వాళ్ళు వస్తున్నాం రా. పాప ఏమని తెలుసు, పాప మమ్మీ ఏమని తెలుసు, ఈ రోజు నీకు వాకింగ్ లేదు కదా, మెట్లు ఎక్కితే నీకు సెట్ అయిపోద్ది. మీరు ఎట్లా మీకు 10 రోజులు వాకింగ్ అది. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం. సో శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చేసాము. ఇలా ఉంటుందా? ఇక్కడ నుంచి మొదలవ్వబోతుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అవ్వాలి. బయలుదేరదాం పదండి. మెట్లు పూర్తి అయిపోయి ఒకసారి ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే నా వెంట గోవింద స్వామి ఉన్నారు, నా వెంట వెంకటేశ్వర స్వామి. శ్రీవారి మెట్లు 500 వరకు దిగొద్దు, కూర్చోవద్దని అనుకున్నా. బట్ 350 కూర్చుండిపోయా. 350 అదిగోండి.
చెమటలు, ఎనర్జీ లేనట్టు అనిపిస్తుంది. అదిగోండి అవినాష్, అక్కడ ఫొటోస్ చేతు ఎక్కిస్తాం ఆఫ్ కోర్స్. మళ్ళీ మాతో ఈసారి నిఖిల్ హాయ్ చెప్పు. గిరి హాయ్. చలో వెళ్దాం. మాతో పాటు వీళ్ళందరూ ఎక్కుతున్నారు. హాయ్ చెప్పు. నా యూట్యూబ్లో వస్తుంది. ఇంకెవరు మీ చుట్టాలందరూ హాయ్ చెప్పు. చిన్నక్క అదిగో వెళ్ళిపోతుంది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అంటే చెప్పు. హాయ్ హాయ్ హాయ్. ఇంకా 300 మాత్రమే అయిపోతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ. గోవింద గోవింద గోవింద. అత్తి రూమ్ నెంబర్ 2 is dad's. Hi daddy. హాయ్. సో డాడీ రూమ్ టూర్ వచ్చేసి దిస్ ఇస్ క్యూట్ బెడ్. అదిగోండి వెంకటేశ్వర స్వామి, ఒక చాలా పెద్ద టీవీ. ఇది డాడీ రూమ్, అది రూమ్ నెంబర్ 1. ఒక వెరీ క్యూట్ బాత్రూమ్, షవర్ ఏరియా. వావ్, డాడీకి వ్యూ. ఒరే వావ్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. వావ్, దాని ఆ రూమ్ కూడా చూద్దుదా. నవీన్ గారు ఈరోజు నాకు ఎలాంటి రూమ్ని అలోకేట్ చేశారో చూద్దాం. ఇక్కడ నుంచి నాదంట ఫ్రెండ్స్. సో ఇది వెయిటింగ్ ఏరియా. నేను అందుకే మీరు ఎవరైనా వస్తే కూర్చోండిరా ఇక్కడ అనేసి. అండ్ దెన్ ఓం నమో వెంకటేశయ్య. యాజ్ యూజువల్ నాకు ఎప్పుడు నంబర్ 1 రూమ్ ఇప్పిస్తాడు. లక్కీ నెంబర్ 1 కాబట్టి 1010 కాబట్టి నా బర్త్డే. ఇదిగోండి మన బెడ్రూమ్. వావ్, దిగ్గ దిస్ ఇస్ ద బాత్రూమ్. ఓ వావ్ నవీన్, ప్రతిసారి అదిరిపోయి ఏదో ఒక మ్యాజిక్ ఇస్తావు కదరా. నేను చెప్తున్నా కదా. మీకు కొండకి ఎక్కే లోపల ఎన్ని ఫోన్లు కొడుతున్నాం నేను నరేష్ సైమెంటేజ్ గా. ఎంత బాగుంది. ఇంత పెద్ద బాల్కనీ నా ఇంటికి కూడా లేదు ఫ్రెండ్స్. పొద్దున అల్టిమేట్ ఉంటది. మా మార్నింగ్ లేని ఇమాజిన్ చేయాలి. ఓ మై గాడ్, వాట్ అ వ్యూ. నువ్వు కూడా నిల్చోదా ఈ వ్యూలో? నా సామి రంగా ఆసమ్ జాబ్ నవీన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు అర్జెంటుగా ఫ్రెష్ అయిపోయి మాడ వీధుల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అంతే. ఆహా, ఇది కదా వ్యూ అంటే. మార్నింగ్ అద్రిపోతుంది ఫ్రెండ్స్, కొండ మీద ఉన్న ఫీలింగ్. సో రూమ్ కూడా చూపించేస్తాను. ఇది రూము, అక్కడ బయట వెయిటింగ్, ఇక్కడ బెడ్రూము, మళ్ళీ ఇది ఇక్కడ నాకు మేకప్ వేసుకోవడానికి డ్రెస్సింగ్ రూము, దాని తర్వాత ఇదిగోండి బాత్రూము. వావ్, ఒరే ప్రతిసారి నాకు ఇంత పెద్ద తెలిసి ఇది హెయిర్ డ్రైయర్ అనుకుంటా. అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇట్రండి ముగ్గురు. ఓం నమో వెంకటేశాయ. హాహా, రేపు మార్నింగ్ మా దర్శనం ఫ్రెండ్స్. రూమ్ నెంబర్ 1లో నేను, 2లో డాడీ, 3లో నవీన్, 4లో చైతు అండ్ అవినాష్. శ్రీవారి మెట్లో ఆల్మోస్ట్ ఒక 1.5-2 అవర్లో ఎక్కేసాము. ఇప్పుడు అర్జెంట్గా ఫ్రెష్ అయిపోయి మాడవీధుల్లోకి వెళ్దాం. డాడీకి అసలు మాడవీధులు అనేది తెలీదు, ఫస్ట్ టైం తీసుకెళ్ళబోతున్నాను ఈ ఎక్స్పీరియన్స్ అంతా. డాడీ మాడవీధులు అని చెప్పేసి ప్రతిరోజు ఎవరైతే చాలామంది భక్తులు వస్తారో, ఎవరికైతే దర్శనం దొరకదో వాళ్ళందరి కోసం దేవుడిని ఒక్కసారి ఆ టెంపుల్ ప్రెమిసెస్లో 4 అంతే కదా,
ఆ 4 వీధుల్లో నడిపించుకుంటూ తీసుకొని వెళ్తారు అనమాట. అది చూసేసి ఇంకా ఎవరికైతే దర్శనం దొరకలేదో దూరం నుంచి చూసేసి అది మొక్కేసుకొని వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం. అది అయిపోగానే డిన్నర్ చేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ దర్శనం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంకా బాల్కనీలోనే ఉండిపోయాను. వావ్, బాల్కనీ. మా మమ్మీ ఇవన్నీ చూసి పాపా నన్ను తీసుకెళ్ళలేదానే అని అంటది. బట్ వాట్ ఎ వ్యూ. రూమ్లో అందరు ఫ్రెష్ అప్ అయిపోయాం, బట్టలు మార్చేసుకున్నాం. ఈ బాబు మాత్రం అసలు ఇంకా మార్చుకోలేదు. హాయ్ మీనా. అండ్ సో ఇప్పుడు మాడవీధుల్లోకి వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వరాహస్వామి వెళ్తున్నాం. టెంపుల్ క్లోజ్ ఉంటుంది, బయట నుంచి దర్శనం. ఓకే, బయట నుంచి దర్శనం చేసుకొని మాడవీధుల్లోకి వెళ్ళిపోతున్నాము. బాబు గారు నాగార్జున గారు షర్ట్ వేసుకొని ఏమో ప్రూవ్ చేస్తున్నారు. అండ్ చైతు ఎక్కడున్నాడో తెలియదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నాగార్జున గారు. ఓకే, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు, మీరు కాదు. నేను అర్జున్ అని చెప్పట్లేదే. బాబు చూడు ఎంత బాగున్నాయి బంతి పువ్వులు. చూడు ఒకసారి. చలో వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం, పదండి. దర్శనం అవ్వలేదు ఇంకా. మాడవీధుల్లో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టీ దగ్గర ఆగాము. ఈ మనిషి వల్లే అసలు టీ కావాలి అని డైరెక్ట్ మాడవీధుల్లోకి వెళ్ళిపోదాం రానంటే టీ కావాలని మా డాడీ పేరు చెప్పి డాడీని బ్లేమ్ చేస్తున్నాడు. టీ అన్నావు, బిస్కెట్ కూడా తింటున్నావు. ఏం చేద్దాం ఇక? మళ్ళీ గంటలో డిన్నర్ వస్తుందిరా. ఇది ఒక్కటే మన మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తిన్నా. ఏం మనుషులో. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళ టీ బ్రేక్ లో కలుసుకుందాం. ఏమీ తెలియని అమ్మాయికుడు లాగా ఎలా చూస్తున్నాడు. అబ్బా మంచోడు. నేను ఎప్పుడు ఫ్రేమ్ లో పెట్టిన మంచోడు అన్నాను. చాలా మంచోడు వీడు. అమాయకుడు వీడు. అందరి వాడు నాన్నగారు. చాలా వేడిగడికి చాయ్ తాగుదాం రావడం. ఓకే, ఈయన ఎప్పుడు బ్లాగులు చేసేటోడు. అది ఎప్పుడు వేరే వాళ్ళ బట్టలు వేసుకొని తిరిగేటోడు. తిరుపతిలో కూడా నాగార్జున గారు సెట్ అవసరం. తిరుపతిలో నీ బట్టలు వేసుకోవచ్చు కానీ నాగార్జున గారి బట్టలు ఎందుకు నీకు? వాడు చూపించుకోవడానికి అన్ని. లేదు, నాగార్జున గారు రాని రోడ్డు నేను తిడదామని. అప్పుడు ఎన్నిసార్లు చెప్తావురా? మెట్ల ద్వారా వస్తే కాసేపు కూర్చుంటారు కదా, అక్కడ కూర్చోలేదు. పాపతో చెప్పారు పాప తప్పిపోయిన అనౌన్స్మెంట్ ఇస్తారు కదా, అక్కడ ఇప్పేసి అనౌన్స్మెంట్. అవినాష్ ఎక్కడ ఆగలేదు, కూర్చోలేదండి. అది ఒక చెప్తానే ఉంటాడు, పిల్లల్ని ఎత్తుకుపోయేటోడు నాన్న, పిల్లల్ని ఎత్తుకుపోయేటోడు. ఒకటి ఇంకో పక్క క్యూటీ ఇంకో పక్క ప్రోటీ. అందరం కలిసి అటు బోటి. ఇంకో పక్క ఈజ్ ఆన్ డ్యూటీ. ఓకే ఫ్రెండ్స్, టీ కోసం ఎదురు చూస్తున్నాం. అనవసరమైన ఇవన్నీ పేర్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ క్యూటీ ఫుడ్ పేలింది. ఓకే ఫ్రెండ్స్, టీ వచ్చేసింది. అందరూ తాగుతున్నారు, టీ ఎంజాయ్ చేస్తున్నారు. అవినాష్ బ్లాగ్ లో ఇందాక మీరు ఏదో విన్నారు. ఏమన్నాడు నిఖిల్? ఒక్కసారి కూడా కూర్చోకుండా 2300 స్టెప్స్ ఎక్కేసాడంట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, నువ్వు అవినాష్ కలిసి 11 మెట్లు మోకాలు తెక్కారంట. ఇప్పుడు దాకా ఎవరు చేయడం చాలా గొప్ప. దాంట్లో గొప్ప ఏమి లేదు ఫ్రెండ్స్. చాలా మంది మోకాలు మీదే ఎక్కుతూ వస్తారు. చాలా మంది పసుపు కుంకుమల ప్రతి మెట్టుకి తాకించి మరి వస్తారు. మెట్టు పూజ చేసుకుంటూ. ఫస్ట్ టైం వచ్చాడు కదా, పూర్తిగా ఫినిష్ చేయలేదు ఇంకా. ఎక్సైట్ అవుతున్నాడు ఫ్రెండ్స్. ఇది నాకు ఇది చేయడం అనేది చాలా తక్కువ, నాకంటే గొప్ప. అదే చెప్తున్నా, పూర్తిగా కంప్లీట్ చేయాలి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఓకే ఫ్రెండ్స్, వాడిని పట్టించుకోకండి. జస్ట్ ఒకేసారి నడుము పట్టించుకున్నాడు, నాతో నొక్కించుకున్నాడు కదా. ఎవరిని కానీ ఒక్కసారి కూడా కూర్చోలేదు నిజంగా. పాప ఇక్కడ ఒక డైలాగ్ ఏంటి, ఆపరా అంతకు మించి ఇంకొక మాట మాట్లాడితే. ఓకే, డాడీకి పెట్టారు. బాయ్ బాయ్.
లక్ష్మి మా నానమ్మ పేరు. మీ తమ్ముడు పేరేంటి? ఆ? అంకాలు. ఓకే. లాస్ట్ టైం నాకు బొట్టు పెట్టినప్పుడు కళావతి అని నా తల్లి పేరు, ఈసారి బొట్టు పెట్టినప్పుడు లక్ష్మి అని మా నాన్నగారి మదర్ పేరు. పోవడం మిరాకిల్. బాగుంది. కాదు, నాకు ఎలిఫెంట్స్ కి పడతారు చూడు, అట్లా పెట్టినట్టు డబల్ పెట్టాడు. డబల్ పెట్టలేదు డాడీ, నీకు ప్రేమతో కొంచెం ఎక్స్ట్రా పెట్టాడు. వీళ్ళిద్దరు కూడా పెట్టేసుకున్నారు చూడండి, ఇద్దరు. గోవిందా గో. చెవులకు పెట్టాము. వీళ్ళిద్దరే పెట్టింది. ఒక అమ్మాయి పేరు లక్ష్మి, ఇంకో అబ్బాయి పేరు అంకాలు. హాయ్ చెప్పండి రా. హాయ్. ఓకే, యూట్యూబ్ లో వస్తుంది చూడండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మాడ వీధుల్లోకి వెళ్ళిపోదాం వరాహస్వామి వారి దర్శనం చేసుకోవడానికి. ఇంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ మూనం ఈరోజు. మాడ వీధుల్లో అందరితో పాటు ఏం తెలియకుండా సైలెంట్గా నడిచేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా నడిచేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్, కానీ చలి ఉంది ఫ్రెండ్స్ బాగా. చల్లగా ఉంది. వరాహస్వామి వారి దర్శనం అద్భుతంగా జరిగిందా? ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నేను జస్ట్ మిస్ అయిపోయాడిని, బికాస్ మా ఆడవీధులు అని చెప్పి షార్ట్ వేయించిండ్రు నాతో. లక్కీలీ నేను తెచ్చుకుని వెంటనే ఇది పంచిగా చేసుకుని. నేనే కదా. ఎస్ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. లేకపోతే చాలా గిల్ట్ తో ఉండేవాడిని ఇప్పుడు. మాడ వీధులు స్వామివారు డెఫినెట్ గా ఏదో ఒకటి దారి చూపిస్తారు, నీకు అందుకే ఇది దారి చూపించారు అంకుల్ రూపంలో. మాడ వీధుల్లో ప్రశాంతంగా కాసేపు నడిచాము, కొంతమందికి ఫోటోలు ఇచ్చాము, మేము ఫోటోలు దిగాము. దాని తర్వాత ప్రసాదం తిన్నాము. ఇప్పుడు అంటే స్వామివారి దగ్గర వస్తే ఇంత ప్లెజెంట్ గా ఉంటది అంటే ఆ వైబే డిఫరెంట్ గా ఉంటుంది సార్. చాలా బాగుంది సార్ కదా. నాకు మస్తు అనిపించింది. నీకు ఏమి ఇచ్చాడు చూపించు. నాకు వరాహస్వామి దగ్గర నుంచి నాకు ఈ యాపిల్ పండు వచ్చింది అనమాట. సో అదన్నమాట సంగతి. మళ్ళీ హోటల్కి వెళ్ళిపోతున్నాము. హోటల్కి వెళ్ళిపోయి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8:43 ఫ్రెండ్స్. డిన్నర్ వస్తుంది. డిన్నర్ రాగానే తినేసి పడుకుంటాను. లేదా వస్తుంది. ఎందుకనంటే కరెక్ట్గా మార్నింగ్ 5 o'clockకి దర్శనం. ఆ 5 o'clock దర్శనం కోసం అందరు 3:30కి లేచి రెడీ అవ్వాలి. అఫ్ కోర్స్ స్వామివారి ఏ టైం అంటే ఆ టైంకి హాజరైపోతాము, మీకు తెలిసిందే. శ్రీవారి మెట్లు ఎక్కేసాం. వరాహస్వామి టెంపుల్ పూర్తయిపోయింది. మిస్టర్ నవీన్ కుమార్ బుక్క ఈసారి డిన్నర్ ఏ రేంజ్లో అరేంజ్ చేస్తాడో చూసేద్దాం. మొదలెట్టేద్దాం పరమాన్నంతో. వావ్. ఫాలోడ్ బై ఇది ఏదో మసాలా కర్రీ అనుకుంటా, ఆలూ ఫ్రై, లెమన్ రైస్. ఇది కూడా ఏదో వెజిటబుల్ కర్రీ గైస్, ఫైండ్ అవుట్. సాంబార్, చల్లని పెరుగు, రోటీస్ అండ్ కింద ఫ్రై కర్రీ. అది ఫ్రై పకోడీ, గోబీ 65 అండ్ వావ్ నెయ్యి, పొడి కూడా ఉంది ఇక్కడ. పొడులు, పచ్చళ్ళు. ఇది ఇవాల్టి మా డిన్నర్ ఫ్రెండ్స్. అప్పడాలు కూడా ఉన్నాయా? ఇది ఇక్కడ ఏకాకి లాగా మిగిలిపోయింది ఏంటో కాదండి, వేడి వేడి అన్నం. థ్యాంక్ యూ అన్న. ఇక మొదలెడదామా డాడీ? ఇక మొదలెడదామా? నేను ఎక్కువ తిన్నాను, నేను లైట్ గా చపాతీ తీసుకుంటాను. మీ పేరన్నా? వాసు. ఎక్కువ తిన్నాను చూసుకో. లైట్ చపాతీనా? లైట్ గా చపాతీ అంతే. లైట్ ఆఫ్ చేసి తీసుకుంటావా? ఆ లైట్ చపాతీ కదమ్మా, లైట్ గా అంటే కొంచెం కానీ. ఇప్పుడు కూడా ఇప్పుడు మెట్ల గురించే మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్. అసలు ఆయన మనిషా ఏంటి? అవినాష్ కొంచెమే తింటాను కదా. అదే అమ్మా, కొంచెం చపాతీ రైస్ కొంచెం వైట్ ఇప్పుడు 4-5 ఐటమ్స్ అయినాయి. ఇప్పుడు 2 చపాతీ. ఒకటి క్లారిటీ, కొంచెం అంటే ప్రతిదీ కొంచెమా? అది కొంచెం కొంచెం, ప్రతి కొంచెం కొంచెం అంతే, అన్ని అంతే. ఇక समझ में आना, छोटा हिंट देने के तो समझ में आता. గైస్, ఈ వ్యక్తి ఒక చపాతీతో మొదలెట్టాడు. చపాతీతో మొదలెట్టిన వ్యక్తి దాని తర్వాత పులిహోర తిన్నాడు, దాని తర్వాత ఫ్రైడ్ రైస్ తిన్నాడు,
దాని తర్వాత ఏమంటారు ఏదో మంచూరియా అని చెప్పేసి అది తిన్నాడు, ఇది పన్నీర్ అని చెప్పేసి. దాని తర్వాత అన్నం పొడి నెయ్యి తిన్నాడు, అన్నం పప్పు తిన్నాడు, అన్నం సాంబార్ తిన్నాడు, ఒక్క నిమిషం, అన్నం సాంబార్ తిన్నాడు, అన్నం రసం తిన్నాడు, అన్నం పెరుగు తిన్నాడు, చివరాఖరికి పరమాన్నం కూడా వదలలేడు. మధ్యలో థమ్స్ అప్లు తాగాడు. అండ్ ఇంకేంటి, పన్నీర్ బాగుంది పన్నీర్ తిన్నాడు. ఈ గోబీ ఫ్రైడ్ రైస్ తిన్నాడు, ఆ ఫ్రైమ్స్ తిన్నాడు, ఇవి తిన్నాడు. ఇప్పుడు నన్ను అమ్మ అరటిపండి మాట్లాడాడు. అన్ని తిన్నాడు. నువ్వేం చెప్పు, నా మెదడు తింటున్నావు. ఓకే అయిపోయిందా అని చెప్తుంది. నేను ఎప్పుడైనా చెప్పానా మెట్లు 2300 మెట్లు నేను ఎక్కడ కూర్చోకుండా నాన్ స్టాప్గా వచ్చాను. ఓం నమో వెంకటేశయ్య. దర్శనం అద్భుతంగా జరిగింది. మొట్టమొదటిసారి నాన్నగారితో రావడం, ఆహా లోపల ఏం జరిగిందో అదంతా మ్యాజిక్. అది ఒకరు వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, ప్రతిదీ నేను చెప్పలేను. బట్ ముందుగా డాడీతో మొదలెడదాం. డాడీ ఎలా అనిపించింది? అసలు ఇంకా అదే మా మూడ్లో ఉన్నాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. వండర్ఫుల్. ఇంకా వర్డ్స్ వస్తలేవు. చాలా బాగుంది. హ్యాపీ, చాలా 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 హ్యాపీ. ఓకే, మీ పాప నిన్ను హ్యాపీ చేసిందా? చాలా చేసింది. అవినాష్, నేను మాటలో చెప్పాను, నిజంగా అరౌండ్ ఒక 10 to 15 minutes దేవుని చూస్తూనే ఉన్నాను. అసలు ఇప్పటికీ ఆ విజువల్స్ నా కళ్ళ ముందు కనబడుతున్నాను అనమాట. లిటరలీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్లో ది బెస్ట్ దర్శనం ఈరోజు నేను చేసుకున్న దర్శనం. థ్యాంక్ యూ శ్రీముఖి అండ్ థ్యాంక్ యూ నవీన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటైర్ టీటీడీ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే నవీన్. ఓం నమో వెంకటేశాయ. నవీన్ నేను రెగ్యులర్ కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయమే. బట్ ఎప్పుడు వచ్చినా కానీ ఆయన దర్శనం చాలా అద్భుతంగా జరిగి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నరేష్ ఈసారి రాలేకపోయాడు, నెక్స్ట్ టైం వెళ్దాం నరేష్. ఓకే, ఈసారి మాకు అరటిపళ్ళు ఇచ్చారు, 2 ఇచ్చారు. డాడీకి 1 ఇచ్చాను, నేను 1 తిని అందరికి పంచేసా. నేను మాత్రం పంచలేదు, ఒక్కటి తినేసా. పర్వాలేదు, చాలా సంవత్సరాల తర్వాత వచ్చినావు కాబట్టి నేను నీకు మొత్తం 1 ఇచ్చేస్తాను. పక్కన ఎవరు కనబడలే నాకు అరటిపళ్ళు చూడగానే. సారీ నవీన్. పర్వాలే, పాప ఇచ్చింది కదా. సో మార్నింగ్ ఎప్పుడో 5 o'clock కార్ ఇక్కడికి రావడం జరిగింది. 8 అవుతుంది, 3 గంటలు అయిపోయింది. మళ్ళీ మా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వెళ్ళిపోయి ఒక్కసారి కొంచెం లైట్గా ఫ్రెష్ అయిపోయి ఏం చేయాలి నెక్స్ట్ అనేది చూద్దాం. స్టే ట్యూన్డ్. ఓం నమో వెంకటేశాయ అనండి. ఓం నమో వెంకటేశాయ. గోవిందా 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 గోవిందా. పునర్దర్శన ప్రాప్తిరస్తు మీ అందరికి. థ్యాంక్ యూ. గోవిందా గోవిందా. చైతు వేరే కారులో ఉన్నాడు ఫ్రెండ్స్, ఆయన ఫీలింగ్ ఏంటో కూడా నేను రికార్డ్ చేస్తాను. ఓం నమో వెంకటేశాయ. రూమ్కి వచ్చేసాను. మార్నింగ్ వ్యూ చూపిస్తానని చెప్పాను కదా నిన్న నైట్. చీకట్లో మీకు తెలిసిందో తెలియలేదో కానీ చూసారా? నమో వెంకటేశాయ. ఆ విండ్ మిల్ చూడండి. ఇంకా 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 మబ్బులు క్లియర్ అవ్వలేదు. ఇంకా సేపట్లో ఎండ వస్తుంది. ఎండ వచ్చినప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, అప్పుడు చూపిస్తాం. ఓకేనా? నేను తిరుపతికి వచ్చిన ప్రతిసారి చాలామంది ఫాలోవర్స్, చాలామంది సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేస్తుంటారు, అక్క నా పేరు చెప్పక్క, నాకు ఇలా కోరుకో అక్క, ఇలా జరిగింది అక్క, ఇలా నా కోసం ఏమన్నా చెప్పక్క, అది ఇది అని చెప్పేసి నన్ను ఆదరించి అభిమానిస్తున్న వాళ్ళందరూ ఎవరెవరైతే ఈ బ్లాగ్ చూస్తున్నారో ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదాస్తు. ఎండ కూడా వచ్చింది. మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓకే, ఒక్కసారి ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి బట్టలన్నీ ప్యాక్ చేసేసుకొని మళ్ళీ కొండ మీద మీకు లాస్ట్ టైం నేను నా వ్లాగ్లో ఒకసారి చూపించాను, అభయ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం మేము. జపాలికి కూడా వెళ్ళొచ్చు, కానీ జపాలి ఏంటంటే జపాలికి వెళ్తే మేము ఇంకొక ప్లాన్ ఒకటి చేసుకున్నాం, దానికి లేట్ అయిపోద్దని చెప్పేసి అభయ ఆంజనేయ స్వామి టెంపుల్కి ఒకసారి వెళ్ళి ఒకసారి ఒక 5-10 నిమిషాలు అక్కడ ఆయన ఆశీర్వాదం తీసేసుకొని, అక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది, దాన్ని కూడా కాసేపు ఆస్వాదించి ఎంబటే కొండ దిగిపోతాము. దిగిపోయినాక
అయిపోయినాక ఎక్కడికి వెళ్తామో నరేష్ చెప్తాడు. తాతయ్య గంగమ్మ గుడికి వెళ్తాం. ఎస్, తాతయ్య గంగమ్మ గుడికి. ఎన్నో రోజుల నుంచి అమ్మవారు నన్ను పిలుస్తున్నారు, కానీ ఈ రోజు ఫిక్స్ అయ్యింది. సో అక్కడికి వెళ్ళి అమ్మవారి టెంపుల్లో కలుద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు ఏదంటే అదే అంటాం ఫ్రెండ్స్. దాంట్లో ఎస్, ఓకే. మన చైతు వేరే కారులో వస్తున్నాడు. ఫ్రెండ్స్ తో వస్తున్నాను. ఎవరి ఫ్రెండ్స్? చేతు ఫ్రెండ్స్ తో. నువ్వు నీ ఫ్రెండ్స్ తోటి ఉన్నావా? నా ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చి ఫ్రెండ్స్? మేము 2008 కదా, అంటే నా సీనియర్ కాలేజ్ ఉన్నప్పుడు. నువ్వే సీనియర్ లాగా కనిపిస్తున్నావు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్డ్. సీనియర్. నాకు అప్పుడు కాలేజ్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మా సీనియర్ సార్ట్ అవుట్ చేసేవాళ్ళు. ఓకే. అదే కోత్పల్లి ఎక్కువ కదా నువ్వు చేసేది. నేనా నేనా మరి క్లాస్ లో నెంబర్ 1 స్టూడెంట్. వెనకనొచ్చి వెనకటి వచ్చిన మరి అభయ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము. అద్భుతమైన దర్శనం జరిగింది. అయ్యగారు ఉన్నారు ఇక్కడే. పంతులు గారు, మీ పేరు? రామూర్తి శర్మ. రామ్మూర్తి శర్మ గారు. జై శ్రీరామ్. మీ పేరులోనే రామ్ ఉంది. ఓకే. ఈ టెంపుల్ గురించి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పాలని అనుకుంటే ఏమని చెప్తారు? ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం వేద పాఠశాల దగ్గర ఉంటుంది. ఈ నిత్యము కూడా పూజా కార్యక్రమాలు అవి జరుగుతాయి. ఎప్పుడో ఈయన పూర్వకాలంలోనే ఉద్భవించిన స్థలం ఇది. ఆంజనేయ స్వామి జన్మించిన స్థలం. దీన్ని అంజనాద్రి పర్వతం ప్రాంతం అని కూడా అంటూ ఉంటారు. అది ఇక్కడే ఉంది టెంపుల్. ఇప్పుడే దర్శనం పూర్తయిపోయింది. థ్యాంక్ యూ అయ్యగారు. ఓకే, జై శ్రీరామ్. నా కెమెరా ఆన్ చేస్తే చాలు, నా కెమెరా ఆన్ చేస్తే చాలు. అమ్మ నీతోటి ఏం లాగ్ తీయలేదమ్మా, నీతోటి కంటెంట్ లేదమ్మా అని. సర్లే, ఎలా జరిగింది? అమ్మ నీతోటి కంటెంట్ లేదమ్మా అనేస్తున్నాను. సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ అంకుల్. మీరు ఫోటో తీస్తున్నారు? ఓకే ఓకే డాడీ, లెట్స్ గో. ఓకే అండి, లెట్స్ గో. ఒరే ఏంట్రా ఇది? గంగోరి నుక్క తల్లి, గంగమ్మ తల్లి దర్శనం కూడా అద్భుతంగా జరిగిపోయింది. ఎన్నాళ్ళ నుంచో నరేష్ ని తీసుకెళ్దామని అనుకున్నావు. నరేష్తో పాటు నేను వెళ్ళాను. మేలో జాతర జరుగుద్ది నా బర్త్డే మంత్లో, అప్పుడు వెళ్ళలేకపోయాను. బట్ ఈసారి వెళ్ళి చూసేసి రావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి చెల్లెలు వచ్చేసి గంగమ్మ తల్లి. మరి మీకు ఇంకా డీటెయిల్స్ తెలిసే ఉండాలి, చాలా పెద్ద స్టోరీ ఉంది. పంతులు గారు చెప్పారు నాకు. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ ఎస్, శ్రీవారి మెట్లు, వెంకటేశ్వర స్వామి దర్శనం, అభయాంజనేయ స్వామి దర్శనం, గంగమ్మ తల్లి దర్శనం, హెడ్డింగ్ టు ఎయిర్పోర్ట్. వాట్ అ ట్రిప్. థ్యాంక్ యూ. వరాహస్వామి దర్శనం కూడా. ఓకే, ఐ థింక్ 24 అవర్స్లో ఎన్ని కవర్ చేసామో అసలు మామూలు విషయం కాదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాము, హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము. బ్యాక్ టు వర్క్, బ్యాక్ టు రొటీన్. సో సీ యూ ఇన్ హైదరాబాద్. అండ్ ఫైనలీ డాడీతో పాటు ఈ బ్లాగ్. ఓం నమో వెంకటేశాయ. ఎవ్రీ టైం లాగే ఈ టైం కూడా అమేజింగ్ దర్శనం జరిగింది. అండ్ లాస్ట్ టైం అన్నా కొంచెం జనాలు ఎక్కువ ఇట్లా చూడడం జరిగింది. ఇప్పుడైతే నడుచుకుంటూ ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాల పాటు స్వామిని ఎలా దర్శించుకొని, మనసులో కోరికలన్నీ కోరుకొని, మనసులో ఉన్న బాధలన్నీ చెప్పుకొని, మీరున్నారు, మీరు చూసుకుంటారు అనే ధైర్యంతో తిరుమల నుంచి తిరుపతి రావడం జరిగింది. అమేజింగ్ దర్శనం. అందరికీ మంచిగా ఉండాలి 2026 అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ లవ్లీ దర్శన్ అభినన్న శ్రీముఖి అంకల్ అవినాష్ ఫర్ దిస్ అమేజింగ్ నరేషణ దర్శన్. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. వెళ్ళిపోయి మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్. ఢిల్లీ వెళ్తున్నాం ఫ్రెండ్స్. పునర్దర్శన ప్రాప్తిరస్తు. వీళ్ళు పెద్ద అడక్క చిన్న అడక్క, పెద్ద ముత్తైదులు ఇద్దరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.